ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఇదే టైంలో పవన్ సినిమా కోసం ప్రీమియర్ షోస్ కూడా వేశారు. అయితే నిన్న వైజాగ్ లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనిలో పవన్ మాట్లాడుతూ తన పేరు పవన్ అని, తాను అన్ని చోట్ల ఉంటాను అని మాట్లాడారు. ఇదే టైంలో గతంలో పవన్ స్థానికత గురించి వైసీపీ శ్రేణిలో గతంలో సెటర్లు కూడా వేశారు. పవన్ సనాతన ధర్మం అంటూ కొన్నిసార్లు ఏపీలో, తమిళనాడులో, ఢిల్లీలో ఇలా గాలిలాగా తిరుగుతుంటాడని సెటరికల్ గా కామెంట్లు చేశారు. దీనికి పవన్ నిన్న వైజాగ్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలకి రోజా మళ్లీ ఎక్స్ లో దిమ్మ తిరిగే సెటర్ వేశారు. రోజా ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ ఆపానవాయువు అంతటా ఉంటుంది, కానీ ఎవ్వరికీ ఉపయోగం అంటూ సెటరికల్ గా ట్వీట్ చేశారు. ఇదే టైంలో దీనిపై సోషల్ మీడియా వేదికగా ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. నిన్న పవన్ మాటలకి ఈ రోజు రోజాపై విధంగా సెటర్స్ వేసిందని సోషల్ మీడియాలో చర్చ అయితే నడుస్తోంది. దీనిపై జనసేన పవన్ ఫ్యాన్స్ నుండి మండిపడుతున్నారు. ఒకవైపు హరిహర వీరమల్లు మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ టైంలో చాలా ఏళ్ల తర్వాత వచ్చిన పవన్ మూవీ కావడంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. అంతేకాకుండా హరిహర వీరమల్లిలో పవన్ నటన చూసి బాక్సాఫీస్ మీద రికార్డులు తిరగరాస్తుందని ఫ్యాన్స్ ఆవేశంతో ఊగిపోతున్నారు. అయితే మరోవైపు ఇప్పటికే వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు పవన్ మూవీ హరిహర వీరమల్లు సక్సెస్ కావాలని, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాలని నిన్న ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో రోజా మాత్రం ఈ విధంగా పవన్ సినిమా విడుదల రోజు సెటరికల్ గా ట్వీట్ చేయడం వివాదంగా మారింది. ఇటీవల రోజా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలైతే గుప్పిస్తున్నారు. ఇటీవల ఏపీలో కొంతమంది ఎమ్మెల్యేలు గాల్లో అనుకోకుండా గెలిచారన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ జనసేన నేతలు అమెరికా పారిపోతారని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మం అంటూ తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గోబులు, తాంబేలు చనిపోతుంటే ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. తమిళనాడుకెళ్లి నేను తమిళనాడులో పుట్టానని, గుంటూరులో కూడా అదే డైలాగ్, ఒంగోలులో, పిఠాపురం ఇలా ఎక్కడికెళ్లినా అదే డైలాగ్ కొడుతున్నారని రోజా పవన్ ని ఏకి పారేసిన విషయం కూడా తెలిసిందే.